నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఫైనాన్షియల్ ఎడ్యుకేటర్ అలానే ట్రూ విత్ అకాడమీ ఫౌండర్ సుష్మా గారు. హలో అండి. హాయ్ అండి. సుష్మా గారు, ఈ స్టాక్ మార్కెట్ కి సంబంధించి ప్రతిరోజు చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ చూస్తూ ఉన్నామండి. అండ్ మోర్ ఓవర్ చాలా మంది ఈ స్టాక్ మార్కెట్ మీద ఒక ఎడ్యుకేట్ అవుతున్నారు, ఒక అవగాహన తెచ్చుకుంటున్నారు, చాలా ఇంట్రెస్ట్ కూడా చూపిస్తున్నారు కదా. అండ్ ముఖ్యంగా మహిళలు అయితే ఇంట్లో ఉండే కూడా చాలా వర్క్ చేస్తున్నారు, దీనికి సంబంధించి బాగా ఎర్న్ కూడా చేస్తున్నారు. మనం జూలైలోకి ఎంటర్ అయిపోయాం కాబట్టి సో జూన్ మంత్ లో ఈ స్టాక్ మార్కెట్ ఈ పర్ఫార్మెన్స్ అనేది ఎలా ఉండిందండి? స్వర్ణ గారు, మీరు లాస్ట్ మంత్ మనం మాట్లాడుకున్నాం, గుర్తుందా? లైక్ జూన్ ఎలా ఉంటది అని చెప్పేసి. అవును, నేను చెప్పాను లైక్ జూన్ బాగుంటది బికాజ్ యాజ్ పర్ హిస్టరీ మనం చూసుకుంటే జూన్ ఎవ్రీ ఇయర్లో మనం చూసుకుంటే జూన్ చాలా బాగా పర్ఫామ్ చేసి ఉంటుంది. సో సేమ్ వే మనకి జూన్ బాగానే పర్ఫామ్ చేసింది, లైక్ మోర్ దాన్ 3% రిటర్న్స్ ఇచ్చింది. ఐఎమ్ టాకింగ్ అబౌట్ నిఫ్టీ అండి, ఓన్లీ నిఫ్టీ ఇండెక్స్ పైన. సో అరౌండ్ 3% అంటే మంచి రిటర్న్. అంటే చాలా అన్సర్టనిటీస్, చాలా న్యూస్లు అవన్నీ వచ్చినా కూడా సస్టైన్ అయింది మార్కెట్. అంటే మనకి క్రాష్ వచ్చింది మధ్యలో, అదే మన ఎయిర్లైన్ క్రాష్ ఒకటి వచ్చింది. ఇలాంటి న్యూస్లు వచ్చినా కూడా మనకి నిఫ్టీ బాగానే సస్టైన్ అయింది, ప్రాఫిట్ లో ఎండ్ అయింది. ఓకే, సాధారణంగా అంటే మీరు ఇంతకు ముందు చెప్పినట్టే చాలా అంటే లాంగ్ బ్యాక్ హిస్టరీ తీసుకొచ్చారు. జూన్ మంత్ ఎప్పుడు కూడా పర్ఫార్మెన్స్ బాగుంటుంది అండ్ గ్లోబల్ గా జరిగే ఈవెంట్స్ బేస్డ్ ఆన్ కూడా, బట్ జూన్ చాలా బాగుంటుంది అని అన్నారు. ఎవ్రీ ఇయర్ ఎందుకు అట్లా, అంటే ఎవ్రీ ఇయర్ జూన్ మంత్ లో మనం ఎందుకు మంచి పర్ఫార్మెన్స్ చూస్తున్నాం అంటే అదే నేను చెప్పాను కదా, అంటే మార్కెట్ ఎప్పుడు తన ట్రెండ్ ఫాలో అవుతుంది. జూన్ ఈజ్ అంటే ఆ మంత్లీ సైకిల్ అనేది, ఆ ట్రెండ్ అనేది అలానే కంటిన్యూ అవుతుంది. ఎప్పుడో ఒకసారి మనం ఒక 5 years 10 years అలా చూసుకుంటే ఏదో ఒక ఇయర్లో ఏదైనా పెద్ద మేజర్ ఏదైనా న్యూస్ వస్తే కానీ క్రాష్ అవ్వడము ఆర్ కొంచెం డిఫరెంట్గా ట్రేడ్ అవ్వడం అనేది ఉండదు. మార్కెట్ ఎప్పుడు తన సైకిల్ తనే ఫాలో అవుతూ ఉంటుంది. మనం ఆ సైకిల్ ఏంటనేది తెలుసుకోవాలి. ఓకే, సో ఎవరైనా కూడా ఇప్పుడు స్టాక్స్ కానివ్వండి, నిఫ్టీ ఇండెక్స్, మీరు సెన్సెక్స్ ఏది తీసుకున్నా కూడా మార్కెట్ ఇంతకు ముందు ఏం పర్ఫామ్ చేసింది, ఎలా ఉండింది అనేది బ్యాక్ టెస్ట్ రిపోర్ట్ అనే అంటారు. సో బ్యాక్ టెస్ట్ రిపోర్ట్ చూస్తారు, హిస్టరీ ఎలా ఉండింది అనేది చూసి తర్వాత ఫ్యూచర్ ప్రిడిక్ట్ చేస్తారు, లైక్ ఎలా ఉంటుంది అనేది. సో సేమ్ వే అలా అందరూ కూడా లాస్ట్ పర్ఫార్మెన్స్ ఎలా ఉండింది అనేది చూస్తారు. ఇప్పుడు మనం అలా చూసుకుంటే జూన్ మంత్ ఇప్పుడు అవుట్ ఆఫ్ 10 years మనం చూసుకుంటే 9 years బాగా పర్ఫామ్ చేసింది. 1 year ఎక్కడో కొంచెం మనకి మైనస్ నెగిటివ్ లో ఎండ్ అయింది. సేమ్ వే ఇప్పుడు జూన్ మనకి మంచి పర్ఫామ్ చేసింది, కమింగ్ జూన్ ఇలానే ఉంటది అని మనం చెప్పలేం. ఓకే, సో ఎలా ఉంటదని ఇప్పుడు అది ఒక ఎక్స్పెక్టేషన్ అంతే. మార్కెట్ లో ఏదైనా కూడా మనం టెంటేటివ్ గానే చెప్తాం కానీ 100% ఎవరు కూడా ఏమీ చెప్పలేరు. అంటే ఓవర్ ద నైట్ ఏమైనా జరగచ్చు కాబట్టి, ఏమైనా జరగచ్చు. ఇప్పుడు మన ఇండియన్ మార్కెట్ ఇప్పుడు నిన్న ఫ్రైడే క్లోజ్ అయింది, సో వీకెండ్ లో ఏమైనా జరగచ్చు, ఇక్కడ ఏమన్నా జరగచ్చు, యుఎస్ లో వేరే కంట్రీస్ లో ఏమన్నా జరగచ్చు. అది మళ్ళీ మనకి మండే నెక్స్ట్ వీక్ మార్కెట్ ఇంపాక్ట్ అవుతుంది. సో నెక్స్ట్ డే ఏమవుతుందనే తెలియదు మార్కెట్ లో. ఓకే, సో అది మన ఓన్లీ ఎక్స్పెక్టేషన్ అనమాట. అండ్ సాధారణంగా మీ కస్టమర్స్ ఉన్నారు, మీ స్టూడెంట్స్ ఉన్నారు, దట్ నిఫ్టీ చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చిందని అంటున్నారు కాబట్టి ట్రూ విత్ అకాడమీ నిఫ్టీ త్రూ ఏం చేసింది అనొచ్చు, అంటే మీరు ఎట్లా హ్యాండిల్ చేశారు? మేము బేసికలీ మేము ఎలా హ్యాండిల్ చేస్తామంటే, మేము క్లయింట్స్కి ఇచ్చే అడ్వైజ్ అయినా కూడా, మేము ట్రేడ్ చేసేదైనా కూడా, మేము నేర్పించేదైనా కూడా మా అకాడమీలో లార్జ్ క్యాప్స్ని ఫోకస్ చేయమంటాం. అంటే ఇప్పుడు స్టాక్ మార్కెట్లో మనకి స్మాల్, మీడియం అండ్ లార్జ్ క్యాప్స్ అని కేటగిరీ ఉంటాయండి స్టాక్స్. బేస్డ్ ఆన్ దేర్ మార్కెట్ క్యాపిటలైజేషన్ అంటారు. సో అది మార్కెట్లో ఎంత క్యాపిటలైజేషన్ ఉందో దాన్ని బేస్ చేసుకుని స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ అండ్ లార్జ్ క్యాప్ అనేది ఉంటుంది. సో అలా మేము ఎక్కువ శాతం లార్జ్ క్యాప్ని ఫోకస్ చేస్తాం. బికాస్ ఆఫ్ దీస్ అన్సర్టనిటీస్ ఎలా ఉంటుంది అని తెలియనప్పుడు స్మాల్, మిడ్ కొంచెం రిస్క్ అవుతాయి. సో మేము యూజువల్లీ లార్జ్ క్యాప్ ఫోకస్ చేస్తాం అండ్ ఇప్పుడు కూడా లార్జ్ క్యాపే ఫోకస్ చేసాం లాస్ట్ మంత్. అండ్ మేము అరౌండ్ 7.5 to 8% మేము ప్రాఫిట్లో ఉన్నామండి, మా క్లయింట్స్ అండ్ మేము. సో నిఫ్టీ కంపేర్ చేసుకుంటే మేము ఇంకా ప్లస్ లోనే ఉన్నాం, మంచిగానే పర్ఫామ్ చేసాము. అంటే సాధారణంగా ఇప్పుడు ఓవరాల్ గా మార్కెట్ బాగుంది, సో మనం హ్యాండిల్ చేసే దాంట్లోని డిఫరెన్సెస్ అనేది మనం చూడొచ్చు. అండ్ సౌండ్స్ గుడ్, ట్రూ విత్ అకాడమీ నిఫ్టీ చాలా బాగా హ్యాండిల్ చేయగలిగింది అని. సమ్ ఎక్స్ ఆర్ వై అకాడమీస్ ఆర్ ఇంకేమైనా ఉన్నాయి, వాళ్ళు కూడా హ్యాండిల్ చేయడంలో ఉన్న డిఫరెన్సెస్ వల్ల
అవును ప్రాఫిట్ అనేది ఆ చేంజెస్ చూడొచ్చు అంటారా? అవును ఆఫ్ కోర్స్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మేము హ్యాండిల్ చేసేదానికి ఇప్పుడు మేము ఒక ఎవరైనా ఇప్పుడు మాది ఒక స్ట్రాటజీ అండి, వేరే వాళ్ళది ఇంకో స్ట్రాటజీ ఉంటుంది. ఓకే, ఎవరికి వాళ్ళు ఒక్కొక్క స్ట్రాటజీ ఫాలో అవుతారు. మా స్ట్రాటజీ మేము ఫాలో అవుతాము. సో ఆ డిసిప్లిన్ స్ట్రాటజీ మాది ఎప్పటికీ ఒకటేలాగా ఉంటుంది. ఓకే. సో వేరే ఇంకెవరైనా వేరే బ్రోకర్ కానివ్వండి, వేరే ఇండివిజువల్ ని తీసుకోండి, వాళ్ళ స్ట్రాటజీస్ వాళ్ళు ఫాలో అవుతారు. సో వాళ్ళు ఏం నేర్చుకున్నారో అదే ఫాలో అవుతుంటారు కదా. సో ఆఫ్ కోర్స్ వాళ్ళ ప్రాఫిట్స్ లో డిఫరెన్స్ ఉండొచ్చు, మాకంటే ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు, చెప్పలేం. సో మార్కెట్ అంతా బాగున్నప్పటికీ కూడా మన హ్యాండిలింగ్ డిఫరెన్సెస్ వల్ల కూడా అది ప్రాఫిట్ ఆర్ లాస్ అనేది డిపెండ్స్ ఆన్ అని చెప్తారు. కరెక్ట్. వావ్. యా. సి ఇప్పుడు మేము 8% గెయిన్ చేసామంటే ఇంకొకరు 10% కూడా చేసి ఉండొచ్చు, ఇంకొకరు మైనస్ లో కూడా ఉండొచ్చు, చెప్పలేం కదా. సి వాళ్ళు ఎలాంటి రిస్క్ అంటే రిస్క్ మేనేజ్మెంట్ ఏదైతే ఫాలో చేస్తారో వాళ్ళు ఎలాంటి రిస్క్ మేనేజ్మెంట్ ఫాలో చేస్తున్నారు. ఇప్పుడు మేము లార్జ్ క్యాప్ అని నేను చెప్తున్నాను, మేము లార్జ్ క్యాప్స్ ప్రిఫర్ చేస్తాం ఎందుకంటే సేఫ్గా ఉండాలి అని చెప్పేసి. అందరూ లార్జ్ క్యాప్ చేయాలని లేదు కదా, స్మాల్ క్యాప్స్లో వెళ్తారు, మిడ్ క్యాప్స్లో వెళ్తారు, ఎందుకంటే దాంట్లో రిటర్న్స్ ఎక్కువ వస్తాయి, అలానే రిస్క్ కూడా ఎక్కువ ఉంటుంది. సో ఎప్పుడైనా కూడా బిగినర్స్కి మేము ఇదే సజెస్ట్ చేస్తాం అనమాట. బిగినర్స్ ఎవరైనా ఉండి ఇప్పుడిప్పుడే ఎంటర్ అవుతున్న స్టాక్ మార్కెట్లో ఎంటర్ అవుతున్న వాళ్ళకి బెటర్ మీరు బ్లూ చిప్స్ లార్జ్ క్యాప్స్లో వెళ్ళండి, లేదా కొంచెం ఇన్వెస్టింగ్ సైడ్లో ఉండండి, ట్రేడింగ్ సైడ్లో తక్కువ ఉండండి, రిస్క్ తగ్గించుకోండి అని. బికాస్ బిగినర్స్ అది కూడా ఇలాంటి ఒక వలటైల్ మార్కెట్స్లో అండ్ ఇంత అన్సర్టనిటీ ఉన్న మార్కెట్స్లో ఎంటర్ అయినప్పుడు వాళ్ళు లాస్ మేకింగ్ ఎక్కువ రిస్క్ ఉంటుంది వాళ్ళకి. సో అలాంటప్పుడు ఏంటంటే కొంచెం ఎక్కువ డబుల్ కాషియస్ ఉండాలి, నార్మల్గా ఉండే దానికంటే ఎక్కువ కాషియస్గా ఉండాలి. సో దాన్ని బేస్ చేసుకుని మనం ప్రాఫిట్ ఎంత అంటే గోల్ బేస్డ్ ఉండాలండి ఏదైనా కూడా. ఇప్పుడు మాది ఒక టార్గెట్ మేము పెట్టుకుంటాం అనుకోండి, లెట్సే మేము 8% ఆర్ 10% ఈ మంత్ టార్గెట్ పెట్టుకున్నాము. సో దాన్ని డివైడ్ చేసుకుని మేము సో వీక్లీ ఇంత టార్గెట్ రీచ్ అవ్వాలి, సో వీక్లీ ఇంత టార్గెట్ రీచ్ అవుతే 4 వీక్స్లో ఎంత టార్గెట్ వరకు మేము చేరుకుంటాము అనేది ఒక టార్గెట్ బేస్డ్ గోల్ బేస్డ్ మనం చేసుకుంటే ఆ డిసిప్లిన్ ఆ రిస్క్ మేనేజ్మెంట్ ఫాలో అవుతే డెఫినెట్గా ప్రాఫిట్స్లోనే ఉంటారు, దాంట్లో డౌట్ లేదు. బట్ ఓన్లీ థింగ్ ఈజ్ దట్ మనం ఫాలో అయ్యే స్ట్రాటజీ అండ్ మన రిస్క్ మేనేజ్మెంట్ అండ్ మన డిసిప్లిన్ మనల్ని కాపాడుతుంది ఎప్పుడైనా కూడా. ఇప్పుడు మీరు ఎంత చూసారు ప్రాఫిట్? అదే చెప్పాను కదా 7.5 అరౌండ్ 8% వరకు వచ్చింది మాకు. ఓకే. సో నిఫ్టీ కంపేర్ చేసుకుంటే మేము కొంచెం బెటర్గానే ఉన్నాం. ఎవ్రీ టైం బెటర్గా ఉంటామని ఏం లేదు, నిఫ్టీ ఒక్కొక్కసారి బాగుంటుంది, మేము సేమ్ రేంజ్లో ఉంటాం, ఒక్కోసారి ఎక్కువ ఉంటుంది. సో ఆన్ అన్ యావరేజ్ ఎప్పుడు చూసినా కూడా నిఫ్టీ కంటే బెటర్గానే ఉంటాం. అప్స్ అండ్ డౌన్స్ అనేవి కామన్. ఓకే, యావరేజ్గా చూసుకోవాలండి మనం. రిటర్న్స్ పర్ యానం బేసిస్లో మనం ఎంత నిఫ్టీ ఎంత రిటర్న్ ఇచ్చింది, మనం ఎంత రిటర్న్ తీసాము, ఎంత తీసాము, తర్వాత నెక్స్ట్ ఎలా తీసాము అనే క్వశ్చన్ వస్తుంది. సో ఎలా తీసాము అనేది ఇంపార్టెంట్ మార్కెట్లో. ఇప్పుడు అంటే షార్ట్ టర్మ్ ట్రేడింగ్, ఇప్పుడు నేను మంత్లీ చెప్తున్నానంటే షార్ట్ టర్మ్ ట్రేడర్ అనే అర్థం కదా. సో షార్ట్ టర్మ్ ట్రేడింగ్లో ఎప్పుడే కానీ మార్కెట్ని కరెక్ట్ టైమింగ్ చేయడం, ఎంట్రీ ఎగ్జిట్లు అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో మనం ఎక్కడ ఎంట్రీ అవుతున్నాం, ఎలా ఎగ్జిట్ తీసుకుంటున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. బేస్డ్ ఆన్ దాట్ మన ప్రాఫిట్స్ అనేది నిలబడి ఉంటాయి, లైక్ ఎంత ప్రాఫిట్లో ఉంటాం అనేది మనకు అర్థమవుతుంది. ఓకే, ఇప్పుడు మార్కెట్ సస్టైనబుల్ గా వెళ్తూ ఉండొచ్చు, బట్ మనం ఎప్పుడు దాని మీద ఇన్వెస్ట్ చేయాలి, ఎప్పుడు చేయకూడదు అనేది మనకు తెలియాల్సిన అవసరం ఉంటుంది. ఇన్ జనరల్ మీరు ఏం చెప్తారు, ఎప్పుడు ఇన్వెస్ట్ చేస్తే మంచిది? ఇన్వెస్ట్మెంట్ అంటే ఒక ఇన్వెస్టర్ చూడండి, అక్కడ నలుగురు ఉంటారు, అంటే 4 టైప్స్ ఆఫ్ ఇన్వెస్టర్స్ ఉంటారు. ఒకరు లాంగ్ టర్మ్ ఉంటారు, ఒకరు షార్ట్ టర్మ్ ఉంటారు, ఒకరు నార్మల్గా బేసిక్ లైక్ ఇంట్రాడే లాగా ట్రేడర్స్ ఉంటారు, కొందరు ఆపర్చునిటీ చూస్తూ ఉంటారు అనమాట. సో ఇప్పుడు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఎనీ టైమ్ దే కెన్ స్టార్ట్, ఎప్పుడైనా మీరు ఇవాళ రేపు ఎప్పుడైనా స్టార్ట్ చేయొచ్చు. బికాజ్ వాళ్ళు 5 to 10 years లాంగ్ ధరని ప్లాన్ చేసుకుని ఉంటారు లాంగ్ టర్మ్ వాళ్ళు. సో వాళ్ళు ఎప్పుడైనా స్టార్ట్ చేసుకోవచ్చు. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అంటే బల్క్లో కూడా చేసే వాళ్ళు ఉంటారు, హ్యూజ్ అమౌంట్ పెట్టి. కొందరు SIPs అంటారు కదా, సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్, అలా కూడా లాంగ్ టర్మ్ ప్లాన్ చేసుకుంటారు. సో అది ఎప్పుడైనా స్టార్ట్ చేసుకోవచ్చు. ఒక్కటేంటంటే బాగా పడినప్పుడు, క్రాష్ అయినప్పుడు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్కి యాడ్ ఆన్ మంచి బెనిఫిట్ ఇస్తుంది అనమాట. అండ్ షార్ట్ టర్మ్ అన్నాను కదా నేను, షార్ట్ టర్మ్ కూడా ఎప్పుడైనా స్టార్ట్ చేసుకోవచ్చు అండి, ప్రాబ్లం లేదు. బట్ ఓన్లీ థింగ్ ఇస్ దట్ షార్ట్ టర్మ్ వాళ్ళకి కొంచెం ఎక్కువ కాషియస్గా ఉండాలి. బికాజ్ వాళ్ళు షార్ట్ టర్మ్ వచ్చారు అంటేనే వాళ్ళు ఎక్కువ రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేస్తూ వచ్చుంటారు. అండ్ వాళ్ళకి ఏంటంటే రిస్క్ కూడా ఎక్కువ ఉంటుంది, బికాజ్ వాళ్ళు నేను ఇంత సంపాదించాలి అనే ఒక మైండ్ సెట్తో వచ్చి ఉంటారు కాబట్టి వాళ్ళు ఎక్కువ రిస్క్ మేనేజ్మెంట్ అవన్నీ ఫాలో అవ్వాలి. బికాజ్ వాళ్ళది ఒక గోల్ బేస్డ్ ఉంటుంది కదా. లాంగ్ టర్మ్ వాళ్ళకి ఏముంది, సరే నేను 10 సంవత్సరాలు కదా చూసేది, ఈ సంవత్సరం మార్కెట్ పడినా సరే నెక్స్ట్ ఇయర్ బాగానే ఉంటుంది కాబట్టి నా రిటర్న్స్ నాకు వస్తాయన్న ఒక ధీమాతో హ్యాపీగా ఉంటారు. అదే షార్ట్ టర్మ్ వాళ్ళు పడుతుంటే పానిక్ అయిపోతారు.
సో ఎప్పుడే కానీ షార్ట్ టర్మ్ వాళ్ళు పానిక్ అవ్వకూడదండి. మార్కెట్ క్రాష్ అయినప్పుడు లెట్స్ సే ఇప్పుడు ఒక న్యూస్ వచ్చిన వెంటనే నిఫ్టీ ఒక 300 పాయింట్లు పడింది అనుకోండి, భయపడి అందరూ సెల్ చేస్తారు. సో అది కరెక్ట్ కాదు. ప్యానిక్లో ఎప్పుడే కానీ సెల్ చేయకూడదు. ప్యానిక్లో అంటే ఎప్పుడైతే ఆ క్రాష్ ఉంటుందో అది ఒక ఆపర్చునిటీగా చూసి బై చేయాలి స్టాక్స్. జనాలు ఏం చేస్తారంటే భయపడతారు, ఆల్రెడీ మార్కెట్లో పెట్టుంటారు కదా డబ్బులు, అయ్యో మా డబ్బులు ఏమైపోతాయో, అంతే లాస్ అయిపోతుంది అని చెప్పేసి ఎగ్జిట్ అయిపోతారు. ఎగ్జిట్ అయిపోయిన వెంటనే మార్కెట్ పెరుగుతుంది. మార్కెట్ అనేది ఎప్పుడూ అప్ సైడే ఉంటుంది, వెళ్తూనే ఉంటుంది. ఇప్పుడు లెట్సే మీరు 2020లో మార్కెట్ చూస్తే సెన్సెక్స్ 30,000లో ఉండిందండి, ఇప్పుడు అరౌండ్ 78,000 2025లో 2 times పెరిగింది. సో ఎవరైతే లాంగ్ రన్ చూస్తారో, ఒక 5 సంవత్సరాలు వెయిట్ చేస్తే వాళ్ళకి మాత్రం డెఫినెట్గా రిటర్న్స్ వస్తాయి. అండ్ ఈవెన్ షార్ట్ టర్మ్ కూడా అంతే. ఇప్పుడు పడుతున్న మార్కెట్ కంటిన్యూ పడదు కదా, ఏదో ఒక రోజు ఆగుతుంది. ఇప్పుడు 2 రోజులు 3 రోజులు పడింది, తర్వాత ఆగుతుంది, ఒక దగ్గర హాల్ట్ అవుతుంది, తర్వాత మళ్ళీ పెరగడం స్టార్ట్ చేస్తుంది. సో అది ఆ కెపాసిటీ ఉండాలి, ఆ ధైర్యం ఉండాలి. మార్కెట్లో ఎంటర్ అవ్వాలి, ట్రేడ్ చేయాలి అంటే పానిక్ సెల్లింగ్ అవ్వకూడదు, పానిక్ సెల్లింగ్ చేయకూడదు. కొద్దిగా ఆగి వెయిట్ చేసి మనము నెక్స్ట్ స్టెప్ తీసుకోవాలి. ఒకవేళ నిజంగానే ఇంకా లేదు, ఇక్కడ మనకి ఇంత కంటిన్యూస్ ఫాల్ ఉంది, వాళ్ళకంటే వాళ్ళ కెపాసిటీకి మించి లాస్ అవుతున్నారంటే మాత్రం ఎగ్జిట్ తీసుకోవచ్చు, ఆర్ఎల్స్ పార్షియల్గా ఎగ్జిట్ తీసుకోవచ్చు. 100% వాళ్ళు ఇన్వెస్ట్ చేసిన డబ్బులు తీసేయాలి, లాస్ బుక్ చేయాలి అన్న అవసరం యాక్చువల్లీ లేదు. అలాంటి సిచ్యువేషన్ వస్తే తెలుసుకోవాలి, అంటే ఎవరినైనా ఒక అడ్వైజర్ హెల్ప్ తీసుకోవాలి, అడగాలి ఏంటి నెక్స్ట్ ఎలా ఉండబోతుంది ఏంటి అని తెలుసుకొని వాళ్ళు డిసిజన్ తీసుకుంటే ఏమంటే అట్లీస్ట్ లాస్ అవ్వకుండా ఉంటారు. సో ఫస్ట్ మనం టెన్షన్ పడిపోవడము, పానిక్ అయిపోవడము జరగద్దు. ఎందుకంటే ఈ రోజు ఉన్న మార్కెట్ ఈ రోజుకే, రేపు అది ఉండొచ్చు, మళ్ళీ కవర్ అయిపోతుంది, కవర్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది, ఎక్కువ కవర్ అయ్యే ఛాన్సే ఉంటది. కంటిన్యూ మార్కెట్ పడదు. ఇప్పుడు మీరు కోవిడ్ సిచ్యువేషన్ లోనే చూస్తే డౌన్ అయ్యింది మార్కెట్, బాగా డౌన్ అయ్యింది, క్రాష్, ఎవ్రీడే డౌన్ మార్కెట్ ఓపెన్ అయింది. బట్ అది ఒక దగ్గర నుంచి, ఒక పాయింట్ ఆఫ్ టైం నుంచి అది ఎక్కడైతే రికవరీ స్టార్ట్ అయిందో అక్కడ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు మల్టిపుల్స్ అయిపోయినాయి వాళ్ళ డబ్బులు. సో అలాంటి ఒక ఆపర్చునిటీని గ్రాబ్ చేసుకోవడం అనేది అందరి వల్ల కాదు. అండ్ ఆ సిచ్యువేషన్ లో హోల్డ్ చేయడం కూడా అందరి వల్ల కాదు. ఒక పానిక్ సిచ్యువేషన్ అంటే ఇంకా వరల్డ్ అయిపోతుంది అన్న భయం తెచ్చుకుంటారు జనాలకు వస్తుంది. సో అది కరెక్ట్ కాదు. అంటే అక్కడ ఏం ఎండ్ అయిపోవట్లేదు, ఇక్కడ పడుతుంది, టెంపరీగా పడుతుంది, కొద్ది రోజులు పడుతుందేమో, కానీ తర్వాత మళ్ళీ రికవరీ వస్తుంది మార్కెట్లో. సో అలాంటి ఒక రికవరీని మనము వెయిట్ చేసి, దాన్ని ఆగి వెయిట్ చేసి పేషెన్స్తో మళ్ళీ మనం ఎంటర్ అయ్యామా లేదంటే తర్వాత రికవరీ వరకు వెయిట్ చేసామంటే డెఫినెట్గా విల్ బీ ఇన్ ప్రాఫిట్స్. ఓకే. అండ్ ఇప్పుడు మీరు స్టాక్ మార్కెట్కి సంబంధించి మేబీ పడచ్చు, ఒకవేళ కనుక మనం హ్యూజ్ అమౌంట్లో ఇన్వెస్ట్ చేసినప్పుడు పానిక్ అయ్యే సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఎవరైనా అడ్వైజర్ని అడిగితే బెటర్ అంటున్నారు. ఇప్పుడు సాధారణంగా మీరే ఒక మెంటర్షిప్ లీడ్ చేస్తున్నారు, దానివల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి? అది ఇప్పుడు మా దగ్గర ఇప్పుడు చూడండి, తెలియకుండా అంటే ఏదో నార్మల్గా ఏదో యూట్యూబ్లో ఎక్కడైనా నేర్చుకుని వాళ్ళు ఈరోజు ప్రతిదీ మనకి ఫోన్లో వచ్చేస్తుంది కాబట్టి అలా ఎంటర్ అయ్యారు అనుకోండి మార్కెట్లో. సో వాళ్ళు అలా ఎంటర్ అయినప్పుడు వాళ్ళు ఏదో చిన్నగా నేర్చుకుని ఎంటర్ అయ్యారు, ప్రాఫిట్స్ ఏదో బాగానే తీస్తున్నారు అనుకుందాం. ఇలాంటి సిచ్యువేషన్ ఎలా హ్యాండిల్ చేయాలో వాళ్ళకి తెలియనప్పుడు, ఇప్పుడు నేర్చుకుని తెలీదు వాళ్ళకి, జనరల్గా తెలీదు. అదే నేర్చుకుని వచ్చారనుకోండి, ఇప్పుడు లెట్స్ ఇప్పుడు ట్రూవిత్లోనే నేర్చుకున్నారు అనుకుందాం, వాళ్ళు ఒక స్టూడెంట్ ఉన్నారు, ట్రూవిత్ స్టూడెంట్ ఉన్నారు, వాళ్ళు నేర్చుకున్నారు, ఒక స్ట్రాటజీ నేర్చుకుని వాళ్ళు ట్రేడ్ స్టార్ట్ చేశారు, మంచి ప్రాఫిట్స్ ఎర్న్ చేస్తున్నారు, వాళ్ళు ఏదైతే గోల్ పెట్టుకున్నారో ఆ గోల్ రీచ్ అవుతున్నారు అనుకుందాం. సో 1 point వస్తుంది వాళ్ళకి, ఒక 1 year 2 years వరకు బాగానే ట్రేడ్ అవుతున్నప్పుడు ఒక 2 years తర్వాత పెద్ద క్రాష్ వచ్చింది అనుకుందాం. అప్పుడు వాళ్ళకి ఏంటంటే మేము ఉంటాం అక్కడ, ట్రూవిత్ ఉంటుంది. సో దే కెన్ రీచ్ అవుట్, వాళ్ళు కాల్ చేసి ఇలా జరుగుతుంది ఏంటి, మరి ఇలా జరిగింది ఏంటి అని వాళ్ళు అడగచ్చు. సో మేము మా క్లయింట్స్కి అది ఆ సర్వీస్ ఎప్పటికీ పెట్టి ఉంటుంది, మా దగ్గర పెట్టి ఉంచుతాం. సో దే కెన్ రీచ్ అవుట్. అండ్ ఆల్సో వాళ్ళకి ట్రైనింగ్ పీరియడ్లోనే వాళ్ళకి ఇదంతా నేర్పించేసి ఉంటాం కదా. సో ఇలాంటి సిచ్యువేషన్ వస్తే ఎలా హ్యాండిల్ చేయాలి అనేది, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు హ్యాండిల్ చేసే కెపాసిటీ కూడా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు అండర్ ట్రైనింగ్ వాళ్ళు అవన్నీ నేర్చుకునే ఉంటారు. సో ఆ టాపిక్స్ అన్ని కవర్ అయి ఉంటాయి. బట్ స్టిల్ వాళ్ళు 2 సంవత్సరాలు ట్రేడ్ బాగానే చేస్తున్నప్పుడు సడన్ గా అలాంటి మార్కెట్ సిచ్యువేషన్ వాళ్ళు హ్యాండిల్ చేయలేకపోతే దే కెన్ రీచ్ అవుట్. ఓకే. సో ఇప్పుడు మీరు ఎంత ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు, స్టాక్ మార్కెట్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, మేము కూడా మార్కెట్లోకి ఎంటర్ అవ్వాలని అనుకుంటున్నాము, సో దానికి మీరు అన్నట్టుగా కాస్త నేర్చుకుని ఉంటే బెటర్, సబ్జెక్ట్ తెలుసుకుని ఉంటే బెటర్, చూసింది విన్నది మాత్రమే కాకుండా దీనికి క్లాసెస్ తీసుకుంటే బెటర్ అనుకున్నారు అనుకోండి,
ఎట్లా అప్రోచ్ అవ్వాలి ట్రూ విత్ ని, ఎట్లా రీచ్ అవ్వాలి? సింపుల్ గా మీరు ఇప్పుడు ఇక్కడ డిస్ప్లే అవుతున్న నంబర్ కి రీచ్ అవ్వచ్చు. ఇక్కడ డిస్ప్లే అవుతున్న నంబర్ కి కాల్ చేస్తే సరిపోతుంది. టైమింగ్స్ ఏమైనా ఉన్నాయా ఈ టైంలో కాల్ చేయాలి అని? అలా ఏం లేదండి. వాట్సాప్ ఎనీ టైమ్ యూ కెన్ రీచ్ అవుట్. ఓకే. కాల్ అంటే మీరు మార్నింగ్ టిల్ ఈవినింగ్ అరౌండ్ అప్ టు 8 o'clock వర్కింగ్ అవర్స్ లో అవైలబుల్ ఉంటది. బికాస్ వీ వర్క్ ఫ్రమ్ మార్నింగ్ 9 to night 12 అండి. బికాస్ మేము కమోడిటీస్ లో కూడా ట్రేడ్ చేస్తాం కదా. సో బేసికల్లీ మేము ఈక్విటీస్ అండ్ కమోడిటీస్ ట్రేడ్ చేస్తాం. అఫ్ కోర్స్ డెరివేటివ్స్ కూడా ఉంటాయి, బేస్డ్ ఆన్ ది క్లయింట్స్ ఇంట్రెస్ట్ అనమాట. సో వాళ్ళ పోర్ట్ఫోలియో ఎలా ఉంది, వాళ్ళ రిస్క్ అపిటైట్ ఏంటి, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ అదంతా, వాళ్ళు ఎలా అంటే వాళ్ళు రిస్క్ ఎంతవరకు తీసుకోగలుగుతారు, వాళ్ళ ఫైనాన్షియల్ గోల్ ఏంటి, డిపెండ్స్ ఆన్ ది ఫైనాన్షియల్ గోల్ మేము సజెస్ట్ చేస్తాం అనమాట. సో ఇప్పుడు కొందరు ఉంటారు లైక్ చాలా కన్జర్వేటివ్ ఉంటారు, వాళ్ళకి ఓన్లీ ఈక్విటీ చెప్తాం అనమాట. ఈక్విటీ అంటే ఓన్లీ స్టాక్స్ చెప్తాం. సో కొంతవరకు ఆల్రెడీ స్టాక్స్లో ఇన్వెస్టెడ్ ఉన్నారు, కొంతవరకు మార్కెట్ ఎక్స్పోజర్ ఉంది, వాళ్ళకి రిస్క్ ఏంటో తెలుసు అన్న వాళ్ళకి డెరివేటివ్ సైడ్, కమోడిటీస్ సైడ్ చెప్తాం అనమాట. కమోడిటీస్ దట్టు వి ట్రేడ్ ఓన్లీ ఇన్ గోల్డ్ అండ్ సిల్వర్. సో అది అప్ టు 12 o'clock నైట్ ఉంటుంది. సో పీపుల్ క్యాన్ రీచ్ అవుట్ ఎనీ టైమ్, బట్ అప్ టు 8 o'clock వరకు దే కెన్ కాల్ అప్ అండ్ మెసేజ్ అయితే వాట్సాప్ ఎనీ టైమ్ దే కెన్ రీచ్ అవుట్ అండ్ దే కెన్ ఆస్క్ ఇఫ్ దే హ్యావ్ ఎనీ డౌట్స్ ఆర్ వాళ్ళకి ఏమైనా నేర్చుకోవాలనుకుంటే, స్ట్రాటజీస్ నేర్చుకోవాలనుకుంటే దే కెన్ రీచ్ అవుట్ అండి. ఓకే. ఇప్పుడు మనం ఈ స్టాక్ మార్కెట్కి సంబంధించి మనం యూట్యూబ్కి వెళ్ళాం అనుకోండి, మల్టిపుల్ లాంగ్వేజెస్లో చూస్తూ ఉంటాం. ఏందో తెలుగులో చాలా తక్కువ కనిపిస్తూ ఉంటుంది. అంటే ఇంతకుముందు మనం మాట్లాడినప్పుడు కూడా 2 తెలుగు రాష్ట్రాల ప్రజలకి అలర్ట్నెస్ ఇవ్వడం గురించే, వాళ్ళని కాస్త వేకప్ చేయడం గురించే ట్రూ విత్ అని కూడా చెప్పారు. అంటే చాలా మందికి నాలెడ్జ్ అంటే నేర్చుకోవాలన్న ఆసక్తి ఉంటుంది, తెలివి కూడా ఉంటుంది, బట్ లాంగ్వేజ్ బ్యారియర్ ఉంది చూడండి, దాన్ని కష్టమవుతుంది. అందుకనే తెలుగు పీపుల్ కోసం మీరు తెలుగులో చెప్తారా? అవునండి, మేము తెలుగులోనే చెప్తాం. చాలా మా స్టూడెంట్స్ అంతా ఆల్మోస్ట్ తెలుగు వాళ్ళు ఉంటారు. కొందరు ఎవరైనా వేరే రీజన్ నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు, వాళ్ళకి హిందీ, ఇంగ్లీష్, వాట్ ఎవర్ లైక్ వాళ్ళకి ఏ లాంగ్వేజ్. స్టాక్ మార్కెట్ అంటే మనకు సంబంధం లేని సబ్జెక్ట్ అనుకుంటాం, ఇదంతా నార్త్ వాళ్ళకి అనుకుంటాం, ఎందుకంటే మనం ఎక్కువ చూసింది ఇంగ్లీష్ ఆర్ హిందీ కాబట్టి. బట్ తెలుగు వాళ్ళు కూడా బాగా నేర్చుకుంటారు అండ్ తెలుగు ట్రేడర్స్ చాలా మంది ఉన్నారు. ఓకే, గుడ్. ఒకటేంటంటే వాళ్ళు ఇంకా బాగా నేర్చుకోవాల్సి ఉంది. ఇది ఎలా చెప్తున్నానంటే లాసెస్ చూస్తే మనకు అర్థమైపోతుంది. అండ్ ట్రాప్లో పడుతున్నారండి. మీరు రీసెంట్గా ఒక న్యూస్ చూసారో లేదో నాకు తెలియదు, విజయవాడలో 300 కోట్లు 300 CR ఒకరు ఇలానే అందరి దగ్గర ఇన్వెస్ట్మెంట్స్ తీసుకుని ఎవ్రీ మంత్ ఇంత రిటర్న్స్ ఇస్తామని చెప్పేసి తీసుకుని వాళ్ళు లాస్ట్కి వస్తే బోర్డు తీసేశారు. జనాలు ఏమంటే ఫ్రీగా వస్తుంది లైక్ వాళ్ళు చేసి పెడతారులే అన్నట్లుగా వెళ్ళిపోయి, లేదా ఇంత రిటర్న్స్ వస్తుంది అని ఆశపడి వేరే వాళ్ళపైన డిపెండ్ అయి ఉండి ఇలా ఇన్వెస్ట్ చేస్తారండి. అట్ ద లాస్ట్ ఏమవుతుందంటే 1 year, 1.5 year, 2 years వరకు వాళ్ళు ఏదో మేనేజ్ చేస్తూ వాళ్ళకి రిటర్న్స్ ఇస్తున్నట్లు చూపిస్తారు. బట్ వాళ్ళు యాక్చువల్గా ఏం రిటర్న్స్ ఇస్తున్నారో, మరి వాళ్ళు నిజంగా ట్రేడ్ చేస్తున్నారా లేదా, ఇన్వెస్ట్మెంట్ ఆ డబ్బుల్ని తీసుకెళ్ళి ఇంకెక్కడైనా పెడుతున్నారా మనకు తెలియదు. అండ్ జనాలు కూడా అది లీగల్గా ఇది వ్యాలిడ్ ఉందా లేదా అనేది ఎలాంటి ప్రూఫ్ లేకుండా వాళ్ళు జస్ట్ గుడ్డిగా ఎవరో చెప్పారులే నా ఫ్రెండ్కి వస్తుందంట నాకు కూడా వస్తుంది అన్న నమ్మకంతో అలా పెట్టేసి వాళ్ళు ఏమవుతున్నారు, ఎట్ ద ఎండ్ వాళ్ళు లాస్ అయిపోతున్నారు. చిన్న అమౌంట్ కాదు కదా, 300 కోట్లు విజయవాడ అటువంటి ఒక సిటీలో మనకి ఇలాంటి జరిగింది అంటే ఇంకా వేరే వేరే సిటీస్ లో ఎంత జరుగుతుందో బయటికి రానివన్నీ ఉన్నాయో మనకు తెలీదు. యాక్చువల్లీ ఇవి బయటకు వచ్చినాయి కొన్నేనండి. సో అందుకని మేము ఒకటే చెప్తాం ఏంటంటే నేర్చుకోండి, స్టాక్ మార్కెట్లో నేర్చుకోండి, తెలుసుకోండి, మీ అంతలో మీరు ట్రేడ్ చేసుకోండి. కానీ ఒకరి మీద డిపెండ్ అయ్యి ఇలా డబ్బులు వేరే వాళ్ళకి ఇచ్చేసి ఇలాంటి మోసాలకి ఇంకా ఒకటి స్వస్తి చెప్పేయండి, ఇంకా వద్దు, అవసరం లేదు. మీరు అన్ని లక్షలు, అన్ని కోట్లు ఒకరి దగ్గర ఇన్వెస్ట్ చేస్తున్నారు, మీరు చిన్న అమౌంట్ ఇన్వెస్ట్ చేసి నేర్చుకోలేరా? నేర్చుకుంటే ఏంటంటే మీ డబ్బులు అన్ని లక్షలు మీరు ఏవైతే సంపాదించి పెట్టుంటారో మీ కష్టార్జితం అంతా ఇంకొకరి మీద డిపెండ్ అయి పెట్టి మీరు లాస్ అవ్వడం కంటే మీరు కొంత చిన్న అమౌంట్ ఇన్వెస్ట్ చేసేసి మీరు నేర్చుకుని ఆ డబ్బులు ఏదో మీరే ఇన్వెస్ట్ చేసుకొని మీరే ట్రేడ్ చేసుకొని ఆ ప్రాఫిట్ మీకు వస్తుంటే మీ హ్యాపీనెస్, మీ కాన్ఫిడెన్స్ వేరే లెవెల్లో ఉంటుంది. సో మీ కాన్ఫిడెన్స్తో మీరు ఇంకా బాగా ట్రేడ్ చేసుకోగలుగుతారు. పోనీ మీకు అంత కాన్ఫిడెన్స్ రాకపోతే మా సపోర్ట్ ఉంటుంది, మేము సపోర్ట్ చేస్తామని కూడా మేము చెప్తున్నాం. సో అలాంటప్పుడు అలాంటి ఒక ట్రస్టెడ్ ఏదైనా సోర్స్ ఉంది
నేర్చుకునేదంటే డెఫినెట్గా వాళ్ళు నేర్చుకోవాలి. సో ఈ వీడియో చూసిన తర్వాత ఎవరైనా ట్రూ విత్ని అప్రోచ్ కావాలనుకుంటే కింద స్క్రోల్ అయిన నెంబర్కి కాల్ చేసినట్లయితే మీరు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. సుష్మా గారు, యాక్చువల్గా మనం లాస్ట్ మంత్ మాట్లాడుకున్నప్పుడు ఎవ్రీ మంత్ మనం దీని గురించి మాట్లాడుతున్నాం. స్టాక్ మార్కెట్ అంటే ఏంటి, ఎప్పుడు ఇన్వెస్ట్ చేయాలి, అండ్ ఆ మంత్ పర్ఫార్మెన్స్ ఎలా ఉండబోతుందని. మీరు స్టార్టింగే చెప్పారు జూన్ ది బెస్ట్ ఉండే ఛాన్సెస్ ఆల్మోస్ట్ 99% ఉన్నాయి, బట్ 1% ఏమన్నా జరగచ్చు అని. సో జూన్ అయిపోయింది, మనం జూలైకి ఎంటర్ అయిపోయాంగా. మరి ఈ జూలైలో పర్ఫార్మెన్స్ ఎట్లా ఉండే అవకాశం ఉందంటారు? జూలైలో కూడా పాజిటివ్ గానే ఉండే ఛాన్స్ ఉందండి. అంటే అప్పుడు మనం 3% అనుకున్నాం కదా, 3% వచ్చింది, అనుకోలేదు, వచ్చింది. ఓకే, సో జూలైలో కూడా బాగానే ఉండే ఛాన్స్ ఉంది, పాజిటివ్ గా ఉండే ఛాన్స్ ఉంది. ఇక్కడ ఫ్యాక్టర్స్ మనం చూడాలి, మనం ఇలా ఊరికే అనుకోవడం కాదు జూన్లో ఇలా ఉంది, జూలైలో ఇలా ఉంటది అనేది, అలా కాదు. జూలై ఫ్యాక్టర్స్ చెప్తాను ఎందుకు పాజిటివ్ గా ఉండే ఛాన్స్ ఉంది అంటే, ఒకటి మనకి మాన్సూన్ బాగుంది అని ఒక అప్డేట్ వచ్చింది. సో మాన్సూన్ మనకి అగ్రి రిలేటెడ్ అన్ని మనకి ఎఫ్ఎంసీజీ సెక్టర్ ఇవన్నీ మంచి పాజిటివ్గా ఉంటాయి అనమాట. సో ఇక్కడ మాన్సూన్ ఏమన్నా కంటిన్యూగా బాగుంటే మాత్రం డెఫినెట్గా జూలై బాగుంటుంది. మళ్ళీ మధ్యలో మనకి జూలై మిడ్ ఆఫ్ ది జూలైలో మనకి వర్షాలు పడలేదు అన్నట్లయితే మళ్ళీ మనకి జూలై కొంచెం ఎఫెక్ట్ అవుతుంది. ఓకే, సో ఇదొక ఫ్యాక్టర్ మనకి. అండ్ రెండో ఫ్యాక్టర్ వచ్చేసి మనకి ఇప్పుడైతే ఏం ఆర్బీఐ పాలసీలు ఏమీ లేవు. నెక్స్ట్ మనకి ఆగస్ట్లో ఉంటుంది, August 6th అలా ఉంటుంది ఆర్బీఐ పాలసీ. బట్ స్టిల్ ఆర్బీఐ పాలసీ నెక్స్ట్ మంత్ ఉన్నా ఈ మంత్లో దాని ఇంపాక్ట్ కొంచెం ఉంటుంది. బికాజ్ ఇన్ఫ్లేషన్ అనేది చూస్తారనమాట. ఈ మంత్ ఇన్ఫ్లేషన్ నెక్స్ట్ మంత్ ఆర్బీఐ పాలసీ డిసిషన్ తీసుకోవడానికి హెల్ప్ చేస్తుంది. సో ఇక్కడ ఇన్ఫ్లేషన్ చూసుకుంటా మళ్ళీ మాన్సూన్ ఎలా ఉంది అనే దాన్ని బట్టి నెక్స్ట్ ఆర్బీఐ పాలసీ డిసిషన్ తీసుకుంటుంది. సో అందుకని ఆ ఇంపాక్ట్ కూడా కొంచెం ఉంటుంది. అండ్ ఇంకొకటి మేజర్ ఫ్యాక్టర్ మనకి ఇండియన్ మార్కెట్లో ఇప్పుడు అంటే ఏప్రిల్ టు జూన్ ఏదైతే కంపెనీస్ ఉన్నాయి కదా, అవన్నీ పర్ఫార్మెన్స్ రిపోర్ట్ అనేది మనకి ఇక్కడ జూలైలో అనౌన్స్ చేస్తారు. సో మేజర్ కంపెనీస్ ఏవైతే ఉంటాయి కదండి, ఇప్పుడు అంటే వెల్ నోన్ కంపెనీస్ నేను మీకు చెప్తాను. హెచ్డిఎఫ్సి బ్యాంక్ కానివ్వండి, రిలయన్స్ ఇండస్ట్రీస్ కానివ్వండి, ఇప్పుడు ఐసిఐసిఐ బ్యాంక్ కానివ్వండి, ఇలాంటి మేజర్ ఏవైతే ఇండెక్స్ రిలేటెడ్ స్టాక్స్ ఉంటాయి కదా, అవి ఇండెక్స్ పైన ఎఫెక్ట్ ఇస్తాయి. సో అక్కడ ఏ కంపెనీ ఎలా పర్ఫామ్ చేసింది అనేది ఇండెక్స్ పైన మనకి ఎఫెక్ట్ ఇస్తుంది. బాగా పర్ఫామ్ చేస్తే ఇండెక్స్ చాలా బాగా మూవ్ అవుతుంది. ఒకవేళ ఆ 3 months పర్ఫార్మెన్స్ లో ఉందనుకోండి, ఇండెక్స్ డౌన్ అవుతుంది. సో ఐటీకి కొంచెం ఎలాగూ కొంచెం అటు ఇటుగా సైడ్ వైస్గా డౌన్గా ఉండే ఛాన్స్ ఉంది కాబట్టి అది కూడా ఆ సెక్టర్ కూడా మన ఇండెక్స్ పైన కొంచెం ఎఫెక్ట్ ఇస్తుంది అనమాట. సో ఇవి మేజర్గా మనం ఇక్కడ ఇండియాలో డొమెస్టిక్ ఫ్యాక్టర్స్ అని చూడొచ్చు. గ్లోబల్గా చూసినట్టయితే ఒకటి మనకి July 9th యుఎస్ అండ్ ఇండియాది ఒక ట్రేడ్ డీల్ అనౌన్స్ చేసే ఛాన్స్ ఉంది. సో అది ఎలా ఉంటది అనేది కూడా కొంచెం ఎఫెక్ట్ అవుతుంది. పాజిటివ్ ఉండొచ్చా, నెగటివ్ వెళ్ళొచ్చా, అది మనం ఇప్పుడు చెప్పలేము. ఓకే, అనౌన్స్ చేస్తేనే కానీ తెలియదు. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ట్రంప్ అండి, అది మనం చెప్పలేము. ఓకే, అయితే కొంచెం ఆలోచించాల్సిందే. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి గ్లోబల్ గా ఇంకొకటి ఫెడ్ రేట్ ఉంటుందండి. ఫెడ్ రేట్ ఉంటుంది, అది July 29th. అంటే మనకి ఎఫెక్ట్ వచ్చేది July 30th. సో మంత్ ఎండ్ లో ఉంటుంది. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ మనకి ఎఫెక్ట్ అవుతాయి. సో ఇవన్నీ బాగా ఉంటే డెఫినెట్గా జూలై పర్ఫార్మెన్స్ బాగుంటుంది. సేమ్ లైక్ జూలై కూడా అవుట్ ఆఫ్ 10 years మీరు చూస్తే 9 years చాలా బాగా పర్ఫామ్ చేసింది. ఓకే, సో ఎక్స్పెక్టేషన్ అయితే పాజిటివ్గానే ఉండాలి. యాక్చువల్లీ ఇప్పుడు ఇక్కడ నుంచి పాజిటివ్గానే ఉండాలి. దగ్గర నియర్లీ ఒక 1000 points అయినా మనము ప్లస్లో చూడాలి అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. చూడాలి. థ్యాంక్ యూ అండి.